ఆందోళన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల ధర్నా ఘటనపై విచారణ స్పందించారు ఉన్నతాధికారులు. గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై వేటు పడింది. గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 31 మంది రెగ్యులర్ మరియు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులపై వేటు వేశారు అధికారులు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు లింగారెడ్డి. త్వరలో కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు ఉన్నత శాఖ. వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 10:30కి వచ్చి 3:30కి వెళ్ళిపోయేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయేవారు. స్టాఫ్ కూడా అందుకని మేము దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేసినప్పుడు నచ్చదు కదా అండి. ఆల్ ద పార్ట్ టైమర్స్ ఆర్ బిహైండ్ రియల్. ఎందుకంటే ఎవరికైతే ఫ్రీడమ్ ఎక్కువ అవసరమో, ఫ్రీగా ఉండాలని ఇష్టం ఉంటుందో వాళ్ళ రూల్స్ అవాయిడ్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్ రాదు, ప్రాపర్ వాళ్ళకు క్వాలిఫికేషన్స్ లేవు, అయినా గెటార్ అయిపోతూ ఉన్నారు ఇయర్స్ టుగెదర్. చదువులేం చెప్పారు, మొత్తం కాపీయింగ్ చేపిస్తారు, మాస్ కాపీ. ఇప్పుడు అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ ఉంటే పిల్లలకు భవిష్యత్తు అగమ్య గోచరం ఉంటుంది కదా. అంటే ఆల్ ఆర్ ఫాల్స్. ఆల్ ఆర్ ఫాల్స్. మేడం మాట్లాడారు, మేడం ఒక్కసారి వచ్చి మాట్లాడలేరు మేడం మాతోటి. రాత్రి నుంచి ఇన్నే ఉన్నారా మీరు? మార్నింగ్ సార్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!